హలో ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి కోస్తున్నాను. కొన్ని మిర్చీలు ఉన్నాయి ఇక్కడ కోస్తున్నాను. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను. కొన్ని దొండకాయలు వచ్చినాయి, అవి కూడా కోసేస్తున్నాను. ఇందులో కొత్తిమీర చాలా బాగా వచ్చింది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇందులో మిర్చీలు వచ్చినాయి, ఇక్కడ కోస్తున్నాను. ఇక్కడ ఉంది మిర్చి ప్లాంట్. మిర్చి ప్లాంట్కి ఈసారి టెర్రస్ పైన దోమలు పడినాయి. చిన్నగా నల్లగా బ్లాక్గా సన్నగా ఉన్నాయి బాగా. కొన్ని వాటర్తో కడిగేశాను, కొంచెం బూడిద కొట్టేశాను. చిక్కుడు చెట్టుకు పడలేదు, ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇది బీన్స్, లాంగ్ బీన్స్ పెట్టాను ఈ ప్లాంట్ మిర్చి దగ్గర. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇంకా కాయలు రాలేదు. ఇంకా మిర్చీలు ఉన్నాయి, అవి చాలా చిన్నగా ఉన్నాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్ ప్లాంట్ ఒకటి డ్రై అయింది, పీకేశాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. స్టార్టింగ్లో పెద్దవే వచ్చినాయి ఫ్లవర్స్, ఇప్పుడు కొంచెం సైజ్ తక్కువ వస్తున్నాయి. సెకండ్ టైం వస్తున్నాయి కదా. ప్లాంట్లు కూడా ఇప్పుడు కొన్ని ఎండిపోతున్నాయి, కింద బాగా వస్తున్నాయి. మట్టిలో పెట్టాను, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి ఆ మొక్కలు బాగా వస్తున్నాయి కింద మట్టిలో పెట్టినవి. ఇందులో పెడుతున్నాను. ఇవ్వండి, ఇక్కడ టమాటాలు పడినాయి. ఎల్లో ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని డ్రై లీవ్స్ పడినాయి, తీసేసాను. ఒక్క చిన్న ఆవాలు గింజేస్తే చూడండి ఎంత బాగా వచ్చినాయో. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ లాస్ట్లో ఒక పైప్లో పెట్టాను కదా టమాటా ప్లాంట్, మంచిగా హైట్ వచ్చేసింది. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఫ్లవర్ విప్పింది, వస్తున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ బ్యాక్ సైడ్లో ఉన్నాయి, మెట్ల కింద. అటువైపు తిరిగి వెళ్ళి కోసేస్తాను, అక్కడ ఎక్కువ ప్లేస్ లేదు. దొండకాయలు కోసాను పైన మెట్ల పైకి వెళ్ళి. చిన్న కొమ్మ పెట్టాను, 2-3 అలా వస్తూ ఉన్నాయి అప్పుడప్పుడు. జూన్లో దాన్నే మళ్ళీ కట్ చేసి ఎక్కువ స్టెమ్స్ చేసేసి చిన్న చిన్నగా పెట్టేస్తాను ఎక్కువగా. ఇంకా ఎక్కువ కాయలు వస్తాయి, ఇలా 4-3 అట్లా వస్తున్నాయి ఒకటే అయితే. దీన్నే వాటర్ పోసి ఉంచుతాను, అప్పటి వరకు ఉండదు, ఇంకా మొత్తమే ఎండిపోదు. దాన్ని కటింగ్ చేసేసి పెడతాను. దొండ మొక్క చిన్న చిన్న స్టెమ్స్ దొరికితే చాలు, ఒక్క స్టెమ్స్ అయినా చాలు, చాలా బాగా వస్తాయి. ఇటువైపు వచ్చాను మెట్ల వైపుకి, బ్యాక్ సైడ్కి. డ్రై లిప్స్ అన్నీ లాగేస్తున్నాను. బీర మొక్క ఒకటి ఇక్కడ కైట్లకి దారాలు ఇవన్నీ చుట్టుకున్నాయి, ఇవన్నీ లాగేస్తున్నాను. మ్యాక్సిమం మొత్తం తీసేసాను. ఇంకా ఇక్కడ ఒక మిర్చి ఉంది, కింద పడిపోయింది కోస్తుంటే. మిర్చి వచ్చింది ఇక్కడ, ఈ బ్యాక్ సైడ్ పెద్ద మిర్చి అను తీస్తాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. బ్యాక్ సైడ్ ఉండటం వల్ల నేను అటువే కోస్తున్నాను, ఎక్కువ ఇటు రావట్లేదు. ఈరోజు కోసేస్తున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయి ఫ్లవర్స్. ఇటువైపు ఒక ఫ్లవర్ ఉంది, ఈ ఫ్లవర్ కూడా కోస్తున్నాను. ఇవి పెద్దవి ఫ్లవర్స్ కొంచెం ఎండలో పెట్టేసుకుని వీటిని మళ్ళీ నారు పోసేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ కావాలంటే.
కింద మట్టిలో పెట్టి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా, ఇంకా అవి వాటర్ పోస్తూ ఉంటా. సమ్మర్లో కూడా వస్తూనే ఉంటాయి. నారు పోయకపోయినా వాటి నుంచి మళ్ళీ కొమ్మలు పెట్టుకుంటాను. బ్యాక్ సైడ్ నుంచి తీస్తున్నాను. ఇలా ఉంది గార్డెన్, బాగుంది కదా. డ్రై లీవ్స్ ఉన్నాయి ఇక్కడ, కొన్ని లాగేశాను. మిర్చి ఇటువైపు కోసిన ఫ్లవర్స్ ఈ వైపుని వచ్చినాయి. ఈ ప్లేట్లో పెడుతున్నాను. ఇప్పుడు బాగుంది గార్డెన్, గ్రీనరీగా. టమాటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. టమాటో ప్లాంట్స్ ఇప్పుడు చాలా బాగా వస్తాయి. కొనక్కర్లేదు సీడ్స్. నేను మామూలుగా రోజు ఇంట్లో యూజ్ చేసుకునే టమాటోలే వేసేస్తూ ఉంటాను కోసేసి. ఇంత బాగా వచ్చినాయి. ఫ్లవర్ ప్లాంట్ ఇక్కడ ఫ్లవర్ కోసాను కదా, మళ్ళీ ఇంకా స్టార్ట్ అయినాయి. ఇదిగోండి గింజలు కూడా వస్తున్నాయి. ఇదొక ఫ్లవర్ ప్లాంట్, ఇక్కడ కూడా స్టార్ట్ అయినాయి, మొగ్గలు ఉన్నాయి. చామంతి మొక్క ఇటువైపు చామంతి మొక్క ఉంది, ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇదంతా పుదీనా. ఒక కొమ్మ నుంచి ఇంత బాగా బుషీగా వచ్చింది, కొంచెం తీసుకుంటున్నాను. మొత్తం పుదీనా. నేను ఒక చిన్న కొమ్మ పెడితే చూడండి బాస్కెట్ చుట్టూ ఎంత బాగా వచ్చిందో. ఈ బౌల్లో పెట్టుకుంటున్నాను ప్లేట్లో. ఈరోజు రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఎల్లో రోజ్ వచ్చింది, చాలా పెద్దది, బాగుంది గార్డెన్లో. ఇప్పుడు చూపిస్తాను. పారిజాతం ఫ్లవర్స్, ఈరోజు వచ్చిన పారిజాతం ఫ్లవర్స్ కొంచెం లేట్గా పడుతున్నాయి. ఇప్పుడే పడినాయి, ఫ్రెష్గా తీసుకున్నాను. కింద పడిన ఫ్లవర్స్ చాలా బాగున్నాయి, మంచి స్మెల్ వస్తాయి. ఇక్కడ చామంతి మొక్క ఇరిగిపోయింది కదా, స్టెమ్ పెట్టాను, బతికింది బాగానే. ఈరోజు కోసిన ఫ్లవర్స్, కొంచెం దొండకాయలు, కొంచెం మిర్చి వచ్చినాయి. ఇక్కడ చిన్న కుండీలో బిళ్ళగన్నేరు వైట్, కలబంద, ఇవి సీడ్స్ వస్తాయి సన్నగా, అవి విప్పేసి మళ్ళీ అవే పడిపోతాయి, ఫ్లవర్స్ వస్తాయి. ఈ ఫ్లవర్ ప్లాంట్. ఇక్కడ పింక్. ఇవి చాలా చిన్న చిన్న కుండీలు. పుదీనా లీవ్స్ కోసేసి ఆ కొమ్మలు గుచ్చితే చూడండి ఎంత బుషీగా వచ్చిందో. పుదీనా కూడా చాలా బాగా వచ్చింది. ఇదిగోండి పుదీనా. చిన్న కొమ్మ గుచ్చినా చాలు బాగా వస్తుంది. ఒక కొమ్మ నుంచి చాలా మొక్కలు వస్తాయి. కొన్ని వాటర్ పోస్తున్నాను, డ్రై అయిపోయినాయి మొక్కలు. ఇక్కడ కూడా కొన్ని పోస్తున్నాను. కలబంద, పుదీనా, ఈ ఫ్లవర్స్ బాగున్నాయి. ఇక్కడ సీడ్స్ రెడీ అయినాయి చూడండి. నేను ఈ కోస్తూ ఉంటేనే నా చేతిలోనే ఓపెన్ అయిపోయినాయి, అంత బాగా రెడీ అయిపోయినాయి. నేను కొయ్యిపోయినా ఇంకా ఈ ఓపెన్ అయిపోయి కింద పడతాయి. నేను కరెక్ట్ టైంకి కోసా, నా చేతిలోనే ఓపెన్ అయినాయి. టమాటో ప్లాంట్, ఇక్కడ టమాటా తీసేస్తున్నాను. బయట కదా ఈ ప్లాంట్ ఉండట్లేదు, కాయలు ఎక్కువ వచ్చినాయి. ఒకసారి చిన్నపిల్లలు కోసేశారు, అందుకని ముందే తీసేశాను. ఇదిగోండి ఫ్లవర్ వచ్చింది ఇక్కడ, ఎల్లో రోజ్ ఫ్లవర్. చాలా పెద్ద ఫ్లవర్ వచ్చింది ఎల్లో రోజు. కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది రోజ్ ఫ్లవరేను, అయిపోయింది. కటింగ్ చేసాము ఫ్లవర్స్ అయిపోయాక. మళ్ళీ ఇంకొకసారి కటింగ్ చేస్తే బాగా వస్తాయి స్టెమ్స్.
ఈరోజైతే నాకు చాలా నచ్చింది ఈ ఫ్లవరు.